నాగార్జున సాగర్ వద్ద కృష్ణమ్మ పరవలు తొక్కుతుంది. ఎగువ నుంచి భారీగా సాగర్ కు వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో మొత్తం 26 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఇక ప్రస్తుతం సాగర్ ఇన్ఫ్లో 2,69,503 క్యూసెక్లు ఉండగా ఇక అవుట్ఫ్లో 2,67,370 క్యూసెక్లుగా ఉంది. ఇక సాగర్ పూర్తి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 585.40 అడుగులుగా ఉంది. అలాగే ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం సాగర్లో 298.5890 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. నాగార్జున సాగర్ వద్ద వరద ఉధృతి అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇన్ఫ్లో 2,69,503 క్యూసెక్లు ఉండగా అలాగే అవుట్ఫ్లో వరకు చూసుకుంటే అవుట్ఫ్లో 2,67,370 క్యూసెక్లుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ ఆఫ్టర్నూన్ పద్మ. ఓవరాల్ గా నాగార్జున సాగర్ సంబంధించినటువంటి జలాశయానికి నిండుకుండలా మారినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి చూసినట్లయితే తెలుగు రాష్ట్రాలు రెండు, ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన ఇరిగేషన్ అధికారులు ఇప్పటికే సంబంధించినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి మట్టానికి సంబంధించి లెవెల్స్ ని ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేస్తూ పూర్తి స్థాయిలో ఏదైతే ఇన్ఫ్లోకి సంబంధించి చూసినట్లయితే 3,90,000 క్యూసెక్ల వాటర్ ఇన్ఫ్లో వస్తున్నటువంటి పరిస్థితి. అవుట్ ఫ్లో చూసుకున్నట్లయితే 2,90,000 అవుట్ ఫ్లో కిందికి దిగువ భాగానికి పంపుతున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలోని 26 గేట్లకు గాను 26 గేట్లు ఎత్తివేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇరిగేషన్ అధికారులు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు. ముందస్తుగా ఏదైతే దిగువ ప్రాంతానికి ఉన్నదో హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి జలాశయాలలో నీటి మట్టం రోజుకు పెరుగుతున్న క్రమంలోనే ఈ చర్యలు దీనికి సంబంధించి గేట్లు తీసినట్లు కూడా ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. అయితే ఓవరాల్ గా నాగార్జున సాగర్ ప్రాజెక్టు సంబంధించి చూసినట్లయితే గతంలో 2 సంవత్సరాలుగా నాగార్జున సాగర్ సంబంధించిన ప్రాజెక్టు నిండలేదు. ఇప్పుడు ఈ సంవత్సరం ముందస్తుగా ఆగస్టులోనే జలాశయాన్ని నిండుకుండలా మారినటువంటి పరిస్థితి. రైట్, థాంక్యూ శ్రీనివాస్.